ఆర్థికంగా బలోపేతం కావాలి అన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత ఆశ్రయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన విధంగా డ్వాక్రా మహిళలకు 4 విడతలుగా వారి రుణాన్ని తీరుస్తానని చెప్పడం, 3 విడతలుగా విచ్చేసి 4వ విడత ఇవ్వడం ఒక చరిత్ర. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆడపడుచులందరూ ఆయన్ని గుర్తు పెట్టుకొని మరికొద్ది రోజుల్లో రానున్న ఎన్నికల్లో ఆయన మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళ ఆలోచించండి. మనకి ఇన్ని పథకాలు వస్తున్నాయి అంటే జగనన్న ఆడపడుచులు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మనకి ఇన్ని పథకాలు ఇస్తున్నారు. ఈ పథకాలన్నీ మనకి ఇలానే అందాలి అంటే మరోసారి మన జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఖచ్చితంగా తీరాలి. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన జగనన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటి వద్దకే డాక్టర్లు, ఏఎన్ఎంస్ ప్రతి ఒక్కరు వచ్చి మన ఆరోగ్యం మనకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పథకాన్ని ఎవరైనా ప్రవేశపెట్టారా అంటే ఎవ్వరూ లేరు, మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది.